ఆగండి ఆగండి, మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడిని ముక్క మెత్తపడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రోజు మనం ఆవకాయ పచ్చడిని శైలాస్ వారి కారంతో చేస్తున్నాము. వీళ్ళ దగ్గర మనం ఒక్క కారం కొంటే చాలు, పచ్చడికి కావాల్సిన మిగిలిన అన్ని పొడుల్ని అంటే మెంతి పొడి, ఉప్పు, ఆవ పొడి, పసుపుని ఫ్రీగా ఇస్తున్నారు. కొలతల కోసం ఇలా ఒక గిన్నెని తీసుకుని దాంతో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు వేసి అందులో 1 స్పూన్ పసుపు, అరకప్పు వేరుశనగ నూనెను వేసుకుని ముక్కలకి బాగా పట్టించి పావు గంట పాటు ఊరనిస్తే సంవత్సరం అయినా సరే ముక్కలు మెత్తపడకుండా ఉంటాయి. ఇప్పుడు బేషన్లో 1 కప్పు కారం, అరకప్పు ఉప్పు, అరకప్పు ఆవు పొడి, 2 స్పూన్స్ మెంతి పొడి, 150 గ్రాముల వెల్లుల్లి, 50 గ్రాములు దంచిన వెల్లుల్లి వేసుకుని కలిపి తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసి ఉప్పు కారం బాగా పట్టించి ఇప్పుడు 1.5 కప్పులు నూనెను పోసుకొని కలుపుకోవాలి. అసలు కలుపుతున్నప్పుడే చూడండి పచ్చడి కలర్ ఎంత బాగుందో, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా కారం ఎంత స్వచ్ఛంగా ఉందో. వీటిని మనం వాళ్ళ వెబ్సైట్ నుంచి కానీ లేదంటే ఈ వాట్సాప్ నంబర్ నుంచి అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ అందరికి స్పెషల్ ఆఫర్ గా ఈ కూపన్ కోడ్ ని యూస్ చేస్తే 5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత 3 రోజుల పాటు ఊరబెట్టుకొని తర్వాత ఏదైనా జాడీలో పెట్టుకుంటే మన ఆంధ్ర వారి ఆవకాయ పచ్చడి రెడీ. మీకు ఇష్టమైన ఊరగాయ ఏంటో కామెంట్ చేయండి.